నా పేరు సురేష్. నేను గంగారమ్మ హై స్కూల్లో సోషల్ టీచర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ నేను నా బృందం అంటే మా ఉపాధ్యాయులందరం కూడా పిల్లలకి పాఠాలు చెప్పే విషయంలోనే కాకుండా చాలా విషయాల్లో మేము కేర్ తీసుకుంటూ ఉంటాం. వాళ్ళ వస్త్రధారణ విషయంలో కానీ, వాళ్ళ హెయిర్ కటింగ్ విషయంలో కానీ మేము ప్రత్యేకమైన శ్రద్ధ మా పాఠశాలలో తీసుకుంటూ ఉంటాం. వాళ్ళకి ఏ విధమైన అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా మేము వెంటనే స్పందించి దగ్గరలోనే మాకు హాస్పిటల్ ఉంది, అక్కడికి తీసుకెళ్తూ ఉంటాము. అలాగనే తల్లిదండ్రులు అంతా కూడా పేదవాళ్ళు అవటం వల్ల పిల్లలు కొంత నిర్లక్ష్య ధోరణితో పాఠశాలకి వస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని మేము కొంచెం కేర్ తీసుకొని వాళ్ళ వస్త్రాధారణ విషయంలో కానీ, హెయిర్ స్టైల్ విషయంలో కానీ కొంచెం కేర్ తీసుకొని మేమే వాళ్ళకి సజెషన్స్ ఇస్తుంటాం. అయితే కొంత ఈ మీడియా ప్రభావం వల్ల పిల్లల్లో కొంత క్రమశిక్షణ కూడా లోపిస్తుంది. అందుకనే మేము కొన్ని విషయాలలో పిల్లల పట్ల కఠినంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఏదో విధంగా మంచి మార్గంలో తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అలాగే పాఠశాల పట్ల వాళ్ళకి ఆసక్తి కలగటానికి పాఠశాలలో మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. నేను ప్రత్యేకంగా పిల్లలకి క్విజ్ కాంపిటీషన్స్ పెడుతూ ఉంటాను. దాని ద్వారా వాళ్ళలో ఉన్న అంతర్గత నైపుణ్యాలనే బయటికి తీయటానికి ప్రయత్నిస్తూ ఉంటాం అన్నట్లు. దీని ద్వారా ఏమైందంటే వాళ్ళు భవిష్యత్తులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని సులభంగా ఎదుర్కోవటానికి అవకాశం కలిగింది. కాబట్టి మేము ప్రతి నెలలో కనీసం 2 సార్లు అయినా క్విజ్ కాంపిటీషన్స్ పెడుతూ ఉంటాం. అలాగనే మా పాఠశాల తరఫున సంవత్సరంలో ఒకసారి మండల స్థాయిలో కూడా క్విజ్ కాంపిటీషన్స్ మేము కండక్ట్ చేస్తూ ఉంటాం అన్నట్లు. దాని ద్వారా ఏంటంటే కొంత మంచి స్కిల్స్ డెవలప్ అవుతాయి విద్యార్థులకి. సో వాళ్ళకి భవిష్యత్తులోని కూడా ఇటువంటి కార్యక్రమాలు మంచిగా ఉపయోగపడతాయి. ఇక మా పాఠశాలని అందమైన పాఠశాలగా మేము ఎప్పటికప్పుడు తీర్చిదిద్దుతూ ఉంటాం. చక్కటి గార్డెనింగ్ మా పాఠశాలలో ఉంది. పిల్లలకి మధ్యాహ్న భోజనానికి చక్కటి కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేశాం. అందులో కూరగాయలు పెంచుతాం మేమే స్వచ్ఛందంగా, ఆకుకూరలు పెంచుతాం మేమే, దుక్కి దున్ని మేమే, మొక్కలు బయట నుంచి కొనుక్కొచ్చి నాటి ఎప్పటికప్పుడు వాటి పోషణ దగ్గరుండి చూసుకుంటాను. ఆ విధంగా మధ్యాహ్నం భోజనంలో కూడా మంచి ఆకుకూరలే, ఎటువంటి పొల్యూషన్ లేని ఆకుకూరలే, కూరగాయలనే మిడ్ డే మీల్స్ వాళ్ళకి అందిస్తూ ఉంటామన్నట్టు. ఈ విధంగా మా పాఠశాలలో ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కూడా చక్కటి సహకారంతో అన్ని విషయాల్లోనే కూడా పిల్లలకి మంచిగా చేదోడు వాదోడుగా ఉంటాము. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.